చిత్ర నిర్మాణంలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది, హీరోకా డైరెక్టర్కా అనే ప్రశ్న అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటుంది. ఈ విషయంపై బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేమిటో తర్వాత చూద్దాం. ఒకసారి ఒక తెలుగు సినిమా సెట్లో డైరెక్టరు తాను తీయబోయే సీన్ గురించి హీరోకి వివరిస్తున్నాడు. అలా తీస్తే బాగోదని హీరో కనిపించి తన ఐడియా ఏమిటో చెప్పాడు. బ్రహ్మాండం, అలాగే తీద్దామన్నాడు డైరెక్టర్. ఆ షూటింగ్ చూడ్డానికి వచ్చిన నిర్మాత స్నేహితుడు ఇదంతా గమనించి, అదేమిటి, ఆ హీరో ఈ డైరెక్టర్నే డైరెక్ట్ చేస్తున్నాడా అని అడిగాడు ఆశ్చర్యంగా. అప్పుడు నిర్మాత, డైరెక్టర్కి మనం 20 రూపాయలు ఇస్తున్నాం, హీరోకి 100 రూపాయలు ఇస్తున్నాం, ఎవరు గొప్పంటావు అని ఎదురు ప్రశ్న వేశాడు. ఆ స్నేహితుడు మాట్లాడలేదు. అందుకే కె బాలచందర్ లాంటి దర్శకులు ఎప్పుడో ఒకటి అరా తప్ప స్టార్స్తో అసలు సినిమాలు తీయడానికే ఇష్టపడరు. తన సినిమాల్లో నటించే స్టార్స్ అయ్యాక తమ మాట వింటారని అనిపిస్తేనే వాళ్లతో సినిమాలు తీయడమే కానీ లేకపోతే వద్దనేవారు. పెద్ద హీరోలు తమకేవో ఇమేజ్లు ఉంటాయని వాటికి అనుగుణంగా సీన్లు ఉండాలని కోరుకుంటారు. కథ సహజంగా పాత్రలు కథకు అనుగుణంగా ఉండాలే కానీ ఈ ఇమేజ్లేమిటి అని భావిస్తారు కె బాలచందర్ లాంటి దర్శకులు. పైగా దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ది షిప్, అతని అదుపాజ్ఞంలోనే సినిమా నౌక ముందుకు కదలాలని వాళ్ళు భావిస్తారు. మరి ఈ విషయంలో బాహుబలి రాజమౌళి ఏమంటారు? సినిమా పరిశ్రమలో ఎవరు ఎవరికి జీవితాన్ని ఇవ్వరు. ఫలానా హీరోతో చేస్తే నా సినిమా బాగుంటుందన్న ఆశతో సినిమా చేస్తా తప్ప నేను తీయడం వల్ల ఎవరికో స్టార్డమ్ వచ్చిందనడం అబద్ధం. మంచి సినిమా తీయడం వరకే దర్శకుడి చేతుల్లో ఉంటుంది. కానీ అది వసూళ్లు రాబట్టాలన్నా రికార్డులు కొల్లగొట్టాలన్నా అది స్టార్స్ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ గొప్ప, స్టార్ గొప్ప అని మీరే ఊహించండి.